చారణ పోస్టర్లలో చూపించేది బారాన. అవును, పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు సినిమా కలెక్షన్ల విషయంలో ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డేనే 100 కోట్లు వచ్చినట్టు లీకలిస్తూ ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్నారట. ఇదంతా ఎందుకంటే ఫ్యాన్స్ ని ఖుష్ చేయడానికి అంటున్నారు. అభిమానుల్ని నిర్మాతలు మోసం చేస్తున్నట్లేనా? సినిమా కలెక్షన్స్ విషయంలో చూపిస్తున్న డిజిట్స్ ఏవి నిజం కాదా? టాలీవుడ్ లో సినిమా కలెక్షన్స్ కథ అంతా సినిమాను మించి సినిమాను తలపిస్తుంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ తో సంబంధం లేకుండా రాణి కలెక్షన్లు వచ్చినట్లు చూపించడం ట్రెండ్ అయిపోయిందట. రిలీజ్ రోజే 100 కోట్లు వసూలైందంటూ పోస్టర్స్ వేస్తూ స్టార్ హీరోల ఫ్యాన్స్ ను నిర్మాతలు మోసం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. హీరోల ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలనే పేరుతో కొంతమంది ప్రొడ్యూసర్స్ చూపిస్తున్న డిజైన్స్ షాకింగ్ గా ఉన్నాయి. సినిమాల కలెక్షన్ల విషయంలో పోస్టర్లలో ఫేక్ ఫిగర్స్ చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు బాక్సాఫీస్ నంబర్స్ ఒకలా ఉంటే పోస్టర్స్ పై మాత్రం భారీ కలెక్షన్స్ చూపించడంతో ఫ్యాన్స్ ఆనందపడ్డా నిజం బయటకొచ్చిన తర్వాత అదే ఫ్యాన్స్ నిరాశపడుతున్నారన్న టాక్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ కలెక్షన్స్ ను బేస్ చేసుకుని ఫ్యాన్స్ వార్కు దిగుతుండడం వైరల్ అవుతుంది. ప్రొడ్యూసర్ అసలు కలెక్షన్స్ కంటే డబుల్ ట్రిబుల్ ఎక్కువ చూపిస్తున్నారనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. కానీ సినిమా ఆ రేంజ్ లో ఉండటం లేదట. కలెక్షన్స్ కూడా అంతగా లేవని ఆడియన్స్ కు అర్థమైపోతున్న పరిస్థితి. అయినా బోలెడన్ని కలెక్షన్స్ అంటూ ఓదరగొడుతుండటంతో ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయో, ఏది హిట్టో, ఏ మూవీ ఫట్టో తెలియక అంతా అయోమయం కొనసాగుతుందట. ఫేక్ కలెక్షన్స్ వల్ల హీరోల క్రెడిబిలిటీకి కూడా డ్యామేజ్ జరుగుతోందట. నిజాయితీగా ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పేస్తే వచ్చే నష్టం ఏంటి అనే ప్రశ్నలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ అయితే హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ చెప్పకుండా నంబర్స్ మేకప్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఈ ఫేక్ కలెక్షన్స్ కల్చర్ ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.